మెట్టినింటి రుణం తీర్చుకున్న చిన్నమ్మ, కారంచేడు కోడలుగా కారంచేడు వాసుల దాహార్తి తీర్చిన ఎన్టీఆర్ ముద్దుల తనయ. కారంచేడు వాసుల దశాబ్దాల కాలంగా స్వచ్ఛ జలాలు అందక పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చూపిన చొరవతో గ్రామస్తులకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. దగ్గుబాటి పురంధేశ్వరి గారి ప్రత్యేక శ్రద్ధతో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓఎన్జీసీ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్స్తో 75 లక్షలతో కారంచేడు లైబ్రరీ చెరువుల వద్ద ఏర్పాటు చేసిన నిత్యం 1,00,000 లీటర్ల సామర్థ్యంతో నడిచే కమ్యూనిటీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ జి మురళి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, దగ్గుబాటి వెంకటేశ్వరరావులతో కలిసి ప్రారంభించారు. దీని ద్వారా తాగునీటితో పాటు వాడుక నీటిని శుద్ధి చేసి గ్రామంలోని రక్షిత నీటి పథకం ద్వారా సరఫరా చేయనున్నారు. గ్రామంలోని సగం పైగా జనాభాకు ఈ నీరు అందనుంది. అదేవిధంగా కారంచేడు శివారు, మిగతా ప్రాంత ప్రజలకు తాగు వాడుక నీటి ఇబ్బందులు తొలగించేందుకు గ్రామంలోని జేపీ చెరువు వద్ద ₹1 కోటి నిధులతో నిర్మించనున్న మరో కమ్యూనిటీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటుకు భూమి పూజ చేశారు. దీని నిర్మాణానికి ఆక్వాటికా ఫ్రోజన్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిధులు సమకూర్చేలా ఎంపీ పురంధేశ్వరి కృషి చేశారు. ఈ పథకం పూర్తయితే గ్రామం మొత్తం శుద్ధ జలాలు అందుబాటులోకి వస్తాయి. దీని ద్వారా ప్రతిరోజు 1.5 లక్షల లీటర్ల సామర్థ్యం గల నీటిని శుద్ధి చేస్తారు. తమ దశాబ్దాల తాగునీటి కష్టాలు తీర్చిన దగ్గుబాటి పురంధేశ్వరి గారికి, ఎమ్మెల్యే ఏలూరి గారికి రుణపడి ఉంటామని కారంచేడు గ్రామస్తులు తెలిపారు. ఒకటి, గ్రామాల్లో ఉండే రోడ్లు, సైడ్ డ్రైన్స్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం. అలాగే రెండవది, వాటర్ ఈ RWS కింద ప్రతి ఇంటికి ఇంత వాటర్ ఇవ్వాలి, ఇంత ప్రతి మనిషికి నీళ్ళు ఇవ్వాలనే ఒక సత్సంకల్పంతో, మంచి వాటర్ ఇవ్వాలనే ఒక సంకల్పంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే 20-30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని డాక్టర్ గారితో కూడా ఒకసారి కూర్చొని మాట్లాడి వారి ఆలోచనలు కూడా తీసుకొని ఈ గ్రామంతో పాటు మనకి మిగతా గ్రామాల్లో కూడా ఈ యొక్క ఈ RWS స్కీమ్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో రాబోయే 2-3 సంవత్సరాల్లో రివైవ్ చేసి నెక్స్ట్ 20-30 సంవత్సరాల గ్రామ తాగునీటి అవసరాలను తీర్చేదానికి వాటిని డిజైన్ చేసి వాటిని ఆ పనులు కూడా పూర్తి చేయడానికి మన ప్రభుత్వం బాధ్యత తీసుకోబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.